ఈ విద్యా సంవత్సరం ఇంకా ముగిసిపోలేదు. కొత్త విద్యా సంవత్సరం మొదలవ్వలేదు. అప్పుడే తల్లిదండ్రుల ఫోన్‌లోకి మెసేజ్‌లొస్తూ ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి టర్మ్ ఫీజ్ కట్టాలి. ఏప్రిల్ 10 లోపు కట్టాలి. ఏప్రిల్ 20 లోపు కట్టాలి. లాస్ట్ డేట్ అప్పుడే. ఆ తర్వాత గనక రోజులు గడిచే కొద్దీ రోజు రోజుకు ఇంట్రెస్ట్‌తో పే చేయాల్సి ఉంటది. కాదు, కూడదు అంటే మీ వాళ్ళకి టీసీ ఇచ్చేస్తాం మీ పిల్లలకు, పిలుచుకొని వెళ్ళిపోవచ్చు. తల్లిదండ్రులకు కొన్ని స్కూళ్ళ నుంచి అఫీషియల్‌గా వస్తున్నటువంటి మెసేజ్. ఈ మేరకు మెసేజ్ స్క్రీన్ షాట్‌లను కూడా కొన్ని పత్రికలు పబ్లిష్ చేసి కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. నాకిదేమీ పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే అన్ని వ్యాపారాల కంటే దారుణమైన వ్యాపారంగా మారిపోయిండేదేంటి? విద్య. మామూలు విద్యకి సంబంధించి ఆ విద్యా హక్కు చట్టాలు ఏం చెబుతాయి? దానికి సంబంధించిన చట్టాలు ఏం చెబుతాయి? అసలు మొత్తం వీళ్ళు వసూలు చేసే దాంట్లో 5% మాత్రమే వీళ్ళు డబ్బులు తీసుకోవాలి. అది కూడా సర్వీస్ ఛార్జెస్ కింద. 5%కి మించి లాభాలు ఉండకూడదు. కానీ ఏ స్థాయిలో లాభాలు, ఏ స్థాయిలో వ్యాపారాలు, టర్మ్ ఫీజులు అంటారు, డొనేషన్లు అంటారు, బుక్కులు అక్కడే కొనాలి, దానికోసం రకరకాల ఛార్జెస్, ఏమేమో మధ్యలో వసూలు చేస్తూ ఉంటారు. ఆ ఫీజులు దారుణంగా ఉంటాయి. పోనీ కట్టించుకున్న ఫీజులన్నిటికీ రిసిప్ట్లు ఇస్తారంటే అట్లా కూడా ఇవ్వరు. కళ్ళ ముందే దోపిడీ జరుగుతూ ఉన్నా మరి అధికారులు ఆపుతారా? ప్రభుత్వాలు ఆపుతారా? ఎవరి వాట వాళ్ళకి ఆపుతూ వెళుతూ ఉంటే ఎవరు ఆపుతారండి బాబు? కానీ పత్రికల్లో స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం అదిగో ఈ విద్యాశాఖ అదిగో వార్నింగ్ ఇచ్చారు, ఆ స్కూళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు, అదిగో ఈ విధంగా చేస్తే ఆ స్కూళ్ళను మూసేస్తామన్నారు. వీళ్ళ బతుకు ఏ స్కూళ్ళను మూయలేరు, ఏ స్కూల్ మీద చర్యలు తీసుకోలేరు. ఇది ముమ్మాటికి నిజం. అరే బాబు, ఈ ప్రభుత్వాలు అండపిండ బ్రహ్మాండం చేసి ప్రజలకు ఏదో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద అనకూడదు కానీ ఒక మాట, పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు. కేవలం విద్యా వైద్యంలో అండ్ కనీసం విద్యలోనైనా ఈ ఫీజులను నియంత్రించమని చెప్పండి. అసలు దీనికోసం ఉన్న చట్టాలను అమలు చేసి చూడమని చెప్పండి. కనీసము ఆ చట్టాలు సక్రమంగా అమలు చేయమని చెప్పండి. కొత్తగా చట్టాలు కూడా చేయక్కర్లే, ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయమని చెప్పండి చాలు. ఎవడండి అమలు చేసేది? ఎవడైతే ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారో వాళ్ళకే ఒక కార్పొరేట్ విద్యా మాఫియాలు ఉంటాయి. మొత్తం మాఫియా లీడర్లు వాళ్ళే ఉంటారు, విద్యా మాఫియా లీడర్లు. మొత్తం వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలకు ఫండింగ్ వాళ్ళే ఉంటారు. ఆ పార్టీలు నడిపే వాళ్ళకు, ప్రభుత్వాలు నడిపే వాళ్ళకు వీళ్ళే పెద్ద రింగు మాస్టర్లు అయి ఉంటారు. ఇంకెవడు కంట్రోల్ చేసేది? విద్యా మాఫియా లీడరే తోపు అనుకుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ మాఫియా చట్రంలోనే ఇంకా పోటీ మాఫియా నడిపే వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆ మాఫియా కింద పనిచేసే తోక మాఫియా లీడర్లు కావచ్చు. వాళ్ళది ఒకటే, అరే మంది నువ్వు నాకు పోటీదారు కావచ్చు, లేకుంటే నువ్వు నా చట్రంలోనే నువ్వు ఒక భాగం కావచ్చు. మనందరిది ఒకటే కులం, విద్యా మాఫియా కులం. మనం ఎట్లా చూసుకున్నా పర్వాలేదు, ఐక్యంగా ఉందామని చెప్పి ఆ విద్యను మాఫియాగా చేసి నడిపించే లీడర్లు ఎవరైతే ఉంటారో, విద్యను దోపిడీగా చేసి నడిపించే మాఫియా లీడర్లు ఎవడు ఎక్కడ వెనక్కి దగ్గరు. ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాలు బ్రహ్మాండంగా నెరవేరుతూ ఉంటే ఇదంతా సక్రమంగా అమలైంది అంటే విద్యాశాఖ అధికారులకు కూడా ఏం ప్రయోజనం ఉంటుంది? వాళ్ళకు డబ్బులు రావు కదా. సో ఎవడో పేరెంట్ నానా కష్టాలు పడతాడు, వాళ్ళ ఏమంటారు పిల్లోళ్ళకు విద్య అందించడమే జీవితాశయంగా బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇంకా ఆ స్కూళ్ళలో చదువుకోకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని భయపడిపోతూ ఉంటారు. కాబట్టి తప్పదు, కష్టమో నష్టమో ముఖ్యో ఆడ ఫీజులు కడతారు, అవసరమైతే వడ్డీల కింద కడతారు, ఆ ప్రభుత్వాన్ని ఏదో నిందించుకుంటూ తిట్టుకుంటూ పోతారు. లాస్ట్కి వస్తే మళ్ళీ ఆ ప్రభుత్వాలకు ఓట్లు ఎత్తారు, అది వేరే విషయం.
ఈ విద్య మాఫియా నడిపించే వాళ్ళే ప్రభుత్వాల్లో ఉన్నారన్నా కూడా వీళ్ళు వాటిని ఏం పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళకే ఓట్లు ఎత్తుంటారు, అది వేరే విషయం. ఉచితంగా విద్యను, ఉచితంగా వైద్యను, ప్రభుత్వ స్కూళ్ళల్లో కార్పొరేట్ ఫెసిలిటీతో అన్ని సౌకర్యాలు పెడతామన్న వాళ్ళని తిడతారు, అన్న వాళ్ళని మళ్ళీ ద్వేషిస్తారు. వీళ్ళది ఇంకో తతంగం, వీళ్ళకంతా పక్కన పెడదాం. కానీ విద్యా మాఫియా, అరే ఇంకా విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ కాలే, అప్పుడే ఫీజులు కట్టేయాలట వచ్చే విద్యా సంవత్సరానికి. ఎంత దారుణమైన మాఫియా అంటే విద్యలో, కానీ కంట్రోల్ చేసేది ఎవడు? బొంగు ఎవడు పట్టించుకోడు.